ఇది మా లగేజ్. గోవిందా గోవిందా గోవిందా. ఇదిగోండి మా లగేజ్లు, మా హెల్మెట్లు, మా జాకెట్లు అన్ని డిక్కీలో పడేస్తాం. ఎడకెళ్తున్నామో చెప్తా ఒక 2 minutes. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సన్నీ ఏకే Mr. 26. You're watching Mr. 26 యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ మళ్ళా వ్లాగ్ చేస్తున్నా. ఒక 2-3 months అయినట్టు. 2-3 months కదా, ఇట్స్ బీన్ సో లాంగ్. ఒక ఈవెంట్ ఉంది ఎక్స్పల్స్ వాళ్ళది, ఆఫ్ రోడింగ్ ఈవెంట్ అనమాట. లైక్ టెస్ట్ డ్రైవ్ టైప్. ఎక్స్పల్స్ బైక్స్ ఉంటాయి ఆడ. సో అక్కడికి వెళ్ళి ఒక 3 or 4 laps ఇస్తారు. సో అది టెస్ట్ రైడ్ చేయాలన్నమాట ఆఫ్ రోడింగ్ ట్రాక్ లో. సో బేసికల్లీ మీకు తెలుసు కదా, నాకు ఆఫ్ రోడింగ్ అంటే చాలా ఇష్టం. సో అందుకనే ఆఫ్ రోడింగ్ ట్రాక్ కి వెళ్ళి కాసేపు లైక్ అడ్రలిన్ రష్ అసలు నేను చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నా. సో వెళ్ళి ఆఫ్ రోడింగ్ ట్రాక్ లో ఎంజాయ్ చేద్దామని చెప్పి రెడీ అయిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి షామీర్పేట్ స్టార్ట్ అవ్వాలన్నమాట. షామీర్పేట్ ప్రెసిషన్ టెరిటరీ లొకేషన్ వచ్చేసి. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. అరౌండ్ 40 kilometers ఉంది. ఇప్పుడు బైక్స్ అక్కడ వాళ్ళే ఇస్తారు, గేర్స్ వాళ్ళే ఇస్తారు. బట్ మా గేర్స్ మేము తీసుకెళ్తాం ఉన్నాయి అన్ని. అండ్ మేము కార్లో వెళ్తున్నాం అనమాట. Hello guys. Yo. Hi friend. Me. Hello. 8 o'clock వద్దాం అనుకున్నాం. మేము ట్రాక్ రీచ్ అయ్యేటప్పటికి 10:30 అయింది. ఇప్పుడు ఆడకు పోయి వీళ్ళు ఏ వెహికల్ ఇస్తున్నారో చూడాలి. లైక్ ప్రో వర్షన్ ఇస్తే ఎక్స్పల్స్ ప్రో ఉంది. అది ఇస్తే కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది కాబట్టి దాని మీద బాగా చేయొచ్చు. Hi guys. Cause the bass goes shaking the roof from the back to the center, making you move to the track you surrender, shaking the roof from the back to the center, you're scrunching your face closed up cause the bass goes shaking the roof from the back to the center, making you move to the track you surrender, shaking the roof from the back to the center, you're scrunching your face closed up cause the bass goes as we enter, shaking the roof from the back to the center, making you move to the track you surrender, you're scrunching your face closed up cause the bass goes as we enter, shaking the roof from the back to the center, making you move to the track you surrender, you're scrunching your face closed up cause the bass goes. అంటే ఇందాక సీట్ బెల్ట్ పెట్టుకుంటే పెట్టుకోలే, ఇప్పుడు బ్లాగ్ ఆన్ చేసినా అని చెప్పి ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు. ఈవెంట్ అయితే అయిపోయింది. అది ఆఫ్ రోడ్ ఈవెంట్ అన్నారు. అంటే కొంచెం అనిపించింది ఆఫ్ రోడ్ ఈవెంట్ అని. కొంచెం ఏమో ఏదో వెళ్ళినాం. ఇన్స్ట్రక్టర్ ఒకరిని పెట్టిర్రు, ఆయనేమో స్పీడ్ పోవట్లేదు, మమ్మల్ని ఏమో వెనకాల పోనీయట్లేదు. నేనైతే ఎంజాయ్ చేసా. వీళ్ళకైతే వరస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇంకా నాకు కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. బట్ నేను కొంచెం ఎక్కువ ల్యాప్స్ వేసా. ఈ కౌశిక్ నేమో 3 ల్యాప్ల 2 ల్యాప్స్. ఫస్ట్ ల్యాప్ లో అయితే మనం ఆబ్వియస్లీ ట్రాక్ చూసుకోవాలి. ట్రాక్ చూసుకున్న తర్వాత ఎక్కడ ఏ టర్న్స్ ఉన్నాయో చూసుకుని దాని తర్వాత మనం నెక్స్ట్ సెకండ్ ల్యాప్ ఉంటుంది కదా, అప్పుడు ఇంకా ఎట్లా కొడతామో అట్లా కొట్టచ్చు. వీడు కంత్రిగాడు 5 ల్యాప్లు వెళ్ళాడు. వీడు 4, నేను కూడా 5 ల్యాప్లు వెళ్ళినా. అంటే ఇంకా వాళ్ళు ఆపుతున్నారు కానీ మనం ఆకూడదు, వెళ్ళిపోవాలి అట్లా. సో ట్రాక్ అయితే బాగుంది. బట్ ఏంటంటే బేసికల్లీ వాళ్ళు జంప్స్ ఏవైతే పెట్టారో అవి కొంచెం చక్కగా లేవు. ఇంకొంచెం మంచిగా పెట్టుంటే బాగుండేది. అంటే ఇంతకుముందు హిమాలయన్ ఈవెంట్కి వెళ్ళినాం. హిమాలయన్ ఈవెంట్ బాగుండే. ఇదైతే ఏదో యావరేజ్ గా ఉంది. ఇంకా వచ్చాం కదా అని చెప్పి పార్టిసిపేట్ చేసి అలా కాసేపు ఆ బండ్లని సాగుగొట్టి అడ్రినలిన్ రష్ ఫీల్ అయ్యి
అలా ఎండలో. కానీ ఎండ చెప్తున్నా కదా అసలు ఎట్లుంది తెలుసా, ఎండ చచ్చిపోయాము. దానికి తోడు జాకెట్, హెల్మెట్, మళ్ళా నీ ప్యాడ్స్ బానే ఉంది. బట్ బైక్ ఏంటంటే ఇంకొంచెం పవర్ ఎక్కువ ఉంటే బాగుంటది. బండి అయితే హ్యాండిలింగ్ బాగుంది. బట్ మాకు డిజాస్టర్ ఏంటంటే నార్మల్ ఇచ్చారు, స్టాక్ బైక్ ఇచ్చారు. లైక్ ఎట్లా అంటే ప్రో వర్షన్ ఉంది, దాంట్లో ప్రో వర్షన్ ఇవ్వలేదు. ఓన్లీ ఇన్స్ట్రక్టర్ కి ప్రో వర్షన్ ఇచ్చిండు. ఆయన ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాడు. ఇన్స్ట్రక్టర్ మంచిగా ముందున్న అతను లీడ్ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాడు. ఎందుకంటే ఆయన ముందు ఎవరు అడ్డులేరు కాబట్టి. మాకేమో వెనకాల ఆపేస్తున్నారు. మాకు నార్మల్ స్టాక్ ఇచ్చిర్రు. ఇంకా తెలిసిందే కదా స్టాక్ దానికి మళ్ళా ప్రో దానికి చాలా డిఫరెన్స్ ఉంటది. సో ప్రో ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ఫీడ్బ్యాక్ లో మనకి ప్రో 4V అని ఇచ్చిండ్రు. అవును, కానీ మేము ఫీడ్బ్యాక్ లో అయితే ఉన్నట్టు ఇచ్చినాము. రేటింగ్ కూడా మేము తక్కువే ఇచ్చినాము. లాస్ట్ కి మాకు అదే సర్టిఫికేట్ అది ఇవ్వండి. ఈ సర్టిఫికేట్ ఇచ్చిర్రు. నలుగురికి తలా 4 ఇచ్చారు. అది కూడా ఏంటి, ఇక్కడ కూడా ఒక కండిషన్, ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అది ఇస్తున్నారు. చూసారా, మేము అందుకని ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలో అలా ఇచ్చాం. హీరో నెక్స్ట్ టైం ఏమైనా కండక్ట్ చేసినా గానీ ప్రో వర్షన్ అంటే ఇప్పుడు ఆఫ్ రోడింగ్, కంప్లీట్ ఆఫ్ రోడింగ్ దాంట్లో ఇంకో బైక్ ఉంది కదా, ప్రో ఎక్స్పల్స్ ప్రో ఉంది కదా. సో అది పెట్టిరు అనుకో, కంప్లీట్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎందుకంటే స్పెషల్లీ మేడ్ ఫర్ ఆఫ్ రోడింగ్ ఆ బైక్. అది పెట్టకుండా స్టాక్ ది పెడితే దాని మీద ఏం ఎంజాయ్ చేస్తాం చెప్పండి. యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పర్లే ఏదో ట్రై చేసారు. ఫస్ట్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా కమెంట్ చేయండి ఎట్లుందో, ట్రాక్ ఎట్లుందో, అండ్ అట్ ద సేమ్ టైం లైక్ సినిమాటిక్ షార్ట్స్ ఎట్లున్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఎవరైనా ఆఫ్ రోడింగ్ అంటే ఇష్టపడతారు కదా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ కి ఈ వీడియో ఒకవేళ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీద నొక్కండి. సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, టాటా, సీ యా. బాయ్ చెప్పరు బే.